పిల్లలు తిన్నారా? తిన్నారండి. పడుకురా? నువ్వు తిన్నావా? తిన్నాను. నెల జీతం ఏమండి, పిల్లలు ఫీజు కట్టాలి, పోయిన వారమే కట్టాలి కానీ డబ్బులు లేకుండా ఆపిన. రోజంతా కష్టపడి పని చేసినా వచ్చేదే 400-500. ఇలానే గడిచేది ఇల్లు. అయ్యో భగవంతుడా, ఎన్నాళ్ళయ్యా మాకు ఈ కష్టాలు, ఎప్పుడు వస్తాయో మాకు మంచి రోజులు దేవుడా. చేసే పని నచ్చక వదిలేదామంటే ఇల్లు గడవక శరీరానికి మనశ్శాంతి లేకుండా పోయింది. ధనవంతులేమో ఇంకా ధనవంతులైపోతున్నారు, మనలాంటి పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళే అవుతున్నారు. ఏంటో దేవుడా, ఈ జన్మకు ఇంతేనానే మన బతుకులు. అయ్యో బాధపడకండి. నీకు పిల్లలకి ఏమి చేయలేకపోతున్నా బాధ ఎక్కువైతుంది. ఏం కాదండి, మేము బాగానే ఉన్నాము. మీరు బాధపడి మాకు బాధ పెట్టకండి. మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం. ఎంతలో ఉంటే అంతలో ఆనందంగా బతికేద్దాం. లేరా పెదవా, టైం అయితే చూడు. పందిలా పడుకున్నావు, సిగ్గు లేదురా నీకు? పోరా నువ్వు బయటికి పో. అమ్మా అమ్మా, వీడు చూడు టైం 10 లేసలేడు పంది. నువ్వు పో, నీకెందుకు నా గురించి, నువ్వు పో. చూడమ్మా వీడు 10 లేసలేడు. ఎద్దవా సన్నాసి లేరా? ఏంద్రా హౌలాగా లెక్క ఉన్నావు, ఇప్పుడు దాకా పాడుకుంటావరా? ఇంట్లో పెద్ద కొడుకు సిగ్గు లేదు. ఏ పోమా నువ్వు పో, నన్ను లేపకు, నువ్వు వండుకో అయిపో. కొంచెం కూడా బాధ్యత లేదా నీకు? అవునా, నీ చిన్న కొడుకు ఏం చేస్తున్నారు అంత పీకే పని? వాడు ఏం పని చేయకపోయినా నీకన్నా ముందు లేచారు కదా. సరిపోయింది, ఎప్పుడు వాడిని వెంటేసుకొని రాను. నేనంటే కుళ్ళురా. పోరా ఆవలేపో. ఏమను బే? మీరు ఇట్లానే గొడవ పడుతూ ఉండండి, మీ నాన్నకు పిలుస్తాను. ఏమంటే వచ్చి 4 తొందరు. అమ్మో నాన్న, గుడ్ మార్నింగ్ డాడీ. హలో 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 మామ, ఏడున్నారా?
ఇంట్లోనా చెప్పు ఏమైంది? రాజు కూడా బండి కొన్నాడంటనా 2 లక్షలంట. వామో, వాడి దగ్గర అంత డబ్బులు ఎలా వచ్చిందిరా? దా మా ఇంటికి పోదాం. వస్తున్నా. ఈరోజు వాడికి మూడింది రోజు. అన్నయ్య, రాజుగాడు బండి కొనంట, పోదాం. పోదాం దావుతుంది ఇవాళ మళ్ళా. ఆ రాజుగాడికి మూడింది ఈరోజు. డాడీ ఇన్ పేరు ఆంటోనీ. దేంతోని? అంకుల్ దాంతోని దీంతోని ఆంటోని ఇంతోని కాదు, ఆంటోని గోంచి అలిసిపా. ఏడికి పోతుర్రా? ఊరి మీద పడి గాలి తిరగడానికి పోతుర్రా? అట్లేం లేదు అంకుల్, ఫ్రెండ్ గా కొత్త బండి కొన్నాడు, అందుకే దావతిస్తుండు, అందుకే పోతున్నాం మేము. బాగుపడండిరా అంటే ఊరి మీద పడి వస్తారేంద్రా మీరు? థ్యాంక్ యూ అంకుల్, వెళ్తున్నాము. బాయ్ నాన్న. బాయ్. ఏంటో ఈ ఆంటోనీ గాడు మా పిల్లలు కూడా ఖరాబ్ చేస్తున్నాడు. అయ్యా నమస్కారం. మీరు నువ్వు బండి కొన్నావని తెలిసిందిరా? రేట్ ఎక్కువ అంట. ఏదైనా సహాయం కావాలంటే కూర్చోండి మామ. ఫ్రెండ్స్ లో ఇంత మంచి వాళ్ళు ఉంటారా? సరే గాని బండి ఎంత? 2 లక్షలు మామ. 2 లక్షలా? డౌన్ పేమెంట్ 50,000 కట్టుంటావా? అది జోకింగ్. ₹1 డౌన్ పేమెంట్ అట్లే, మొత్తం స్పాట్ నెట్ కట్టినా. అబ్బో, మంచి బండి కొన్నావు. నీకేమైనా ప్రాబ్లం వస్తే మొత్తం నేను చూసుకుంటా, నాకే చెప్పు. ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం వస్తుంది మామ? ఎవరైనా వస్తారేమో, బండి కావాలని బెదిరిస్తారేమో. బెదిరిస్తే ఇచ్చేస్తామా? మేము వస్తాం, బండి అమ్మని బెదిరిస్తాం. ఏంటి మామ ఇలా మాట్లాడుతున్నారు? అరే రాజు, ఇప్పుడు నువ్వు దావత్ లేకపోతే ఈ సంగతి అంతేరా రే, చూసుకో. నువ్వు సాయంత్రం బాటిల్స్ తో రాకపోవాలి, నీకుంటా చూడు. చూడు. వస్తామమ్మా, తీసుకొస్తామమ్మా, నీళ్ళు వస్తామమ్మా. గుడ్ బాయ్. తీసుకోండి మామ. బాగుందిరా. స్ప్రైట్ బాగుందిరా. వాహ్, దీని బదులు మౌంటైన్ డ్యూ ఉంటే దానికి ఆగే జీత్ హేరా బాయ్. చాలా సిన్సియర్ గా లవ్ చేసినాడు దాన్ని. అమ్మాయి ఏం టార్చర్ పూర్వం కూడా పిల్ల ఉందిరా. నాకెప్పుడు పిల్ల సెట్ అవుతుందో ఏమో. ఏమైతుందో. డోర్ పెంచమ్మా. మళ్ళీ తాగి వచ్చారా మీరు? సారీ మమ్మీ, సారీ. ఇంకోసారి తాగమా. నీకు ఎప్పుడు బుద్ధి వస్తాదో ఏమో. లవ్ యూ మమ్మీ. ఏడికి వెళ్ళారా? ఫ్రెండ్ పార్టీ ఉంటే వెళ్ళాం డాడీ. తాగొచ్చారా? అయ్యయ్యో నాన్న, నేను తాగాలంటే వీడే తాగించాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నేను తాగించానురా నిన్ను. చెప్పురా చిన్నోడా, చెప్పు. చూసావు డాడీ ఎట్లా అబద్ధాలు ఆడుతున్నాడు. నువ్వు మూసుకో. నువ్వు పెద్దగా ఎలా ఉండాలి నువ్వు? అయ్యో సారీ నాన్న. అయ్యయ్యో సారీ ఎందుకు సార్? మీరు పెద్దోళ్ళు, కావాలంటే ఇంట్లో తీసి తాగండి. అలా కాదు నాన్న. ఏం మాట్లాడకరా, నీకే తెలుసురా తల్లిదండ్రులు పడే కష్టాలు. మిమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడ్డారా మీ నాన్న. ఆగు లక్ష్మి, ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఎదవాళ్ళకి మీ కష్టం తెలియాలి. ఏంటమ్మా ఎప్పుడు చూసినా కష్టపడ్డాడు అంటూ వేరే పిల్లల తల్లిదండ్రులు కష్టపడతలేదా? పిల్లల్ని పోషించట్లేదా? అవును మమ్మీ, అంత కష్టంగా ఉంటే ఎందుకు పిల్లల్ని కన్నారు వీళ్ళు?
ఏం చేయరు చెప్పు, మీలాంటి వాళ్ళు పుడతారని నాకు తెలియదు కదా. సూపర్, వెరీ గుడ్. ఒప్పుకున్నారుగా నిజమని. మేము పుట్టకపోయినా పర్లేదు, అదే కదా మీరు అనేది. మా హెల్త్ మా ప్రాణం, మేము మందు తాగుతాం, ఇంకా ఏమైనా చేస్తాం, మీకేంటి నొప్పి? రే జాగ్రత్తగా మాట్లాడండి, మర్యాద ఉండదు, లేకపోతే జీప్ అలా కొడతా. కొడతారా, తిడతారా, చంపేస్తారా, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? కరెక్ట్ చెప్పినా పెద్దోడా. అరే మీరు తాగండి, తిరగండి, ఎక్కడైనా పోయి చావండి, మీ కర్మ అంతే. కానీ గొంతు పేర్చి మాట్లాడిన మర్యాద ఉండదు. నాకేనా మీ నాన్నతోటి మాట్లాడాలి? వెళ్ళండి ఇక్కడ నుంచి. అరే ఏంట్రా ఇంట్లో ఇప్పుడు అదే లొల్లి, అదే సోది చెప్తారు ఏంట్రా ఇంట్లో? ఓన్లేరా, అమ్మ నాన్న అంటేనే కొడతారు తిడతారు, అంత మాత్రం నా ప్రేమ లేనట్టు పోదుగా. ఏందోరా, దునియాలో మొత్తం వీళ్ళే కష్టపడ్డట్టు చేస్తారు, మొత్తాన్ని వేరే వాళ్ళు కష్టపడతలేరా? ఊళ్ళరా, పొద్దునకల్ అంతా సెట్ అయిపోతుందిలే. మార్నింగ్ లేచి నాకు సారీ చెప్దాం, సరేనా? సర్లేరా. ఆయన నువ్వేంట్రా నన్ను ఇరికించావు? నేనేమన్నా నువ్వు తాగమన్నా నబే? పెద్దడి వేరా, ఏదో నేను ఇరికిద్దామని చెప్పినాలే. పెద్దోడు చూస్తే ఇట్లా, చిన్నోడు చూస్తే ఇట్లా పని చేస్తలేరు. వీళ్ళేది ఇట్లా చేస్తుండ్రు, వీళ్ళు పిచ్చోళ్ళలాగా. ఏమరా ఇట్లా పడ్డారు కాళ్ళ మీద? పిచ్చిలేసిదా మీకు? నాన్న సారీ నాన్న. నిన్న నీ మీద అర్చేసాం నాన్న. లేవండ్రా, లేవండి. సారీ నా, సారీ. లేవండ్రా, మమ్మల్ని క్షమించని చెప్పు నాన్న, అప్పుడే లేస్తాం మేము ఇక్కడ నుంచి. లేవండ్రా. మీరు చెప్పండి నాన్న, అప్పుడే లేస్తాం నాన్న, క్షమించాలని చెప్పండి నాన్న. సరే క్షమిస్తాను, లేవండి. థ్యాంక్ యూ నాన్న. సారీ నాన్న, సారీ అమ్మా. అలా కాదురా నాన్న, నేను చెప్పింది మీ మంచి గురించే. మీరు బాగుంటే మేం బాగుంటాం రా. సారీ నాన్న. సరే లేవండ్రా, మీ అమ్మ అన్న వాటికి ఫీల్ అవ్వకండి. అయ్యో నాన్న, మేమేం ఫీల్ అవ్వలేదు నాన్న. ఏరా లేదన్నా, మేమేం ఫీల్ కామా. ఏమొద్దు మీ సారీ, నాతోటి మాట్లాడకండి మీరు. అరే పెద్దోడా, అమ్మ అలిగిందిరా, పద భుజగింతాం. సారీ అమ్మా, సారీ అమ్మా, సారీ అమ్మా, లే అమ్మా, లే అమ్మా, సారీ సారీ. ఏం చేస్తున్నావు? మళ్ళీ వచ్చింది. ఎవరండి? ఎవరు లేరు. మళ్ళీ వచ్చింది. ఎవరండి? అదే అప్పులోళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఎత్తండి ఒకసారి ఫోన్. వద్దులే, అప్పు తెచ్చాక వడ్డీ బాగా వెళ్ళిపోతుంది. మరి నేను ఏదైనా పని చూసుకోవాలా అండి? వద్దులే, నువ్వు కష్టపడడం నేను చూడలేను. మరి ఎలా అండి, మీరు ఒక్కరే ఎన్ని రోజు కష్టపడతారు? వస్తుంది, మంచి రోజులు మనకు కూడా వస్తుంది. దేవుడు అందరికి మంచి రోజులు ఇస్తాడు. మన పిల్లలు చదువు పూర్తి చేసుకొని గాలి తిరుగుతున్నారు. వాళ్ళకి మన జాబ్స్ వస్తే కొంచెం నా మీద బరువు తగ్గుతుంది, మన అప్పులకి తిరుగుతాయి. ఇలా ఎప్పుడు బాధ్యత కలుగుతుందో ఏమో. ఏంటో జీవితం చాలా కష్టంగా అవుతుంది. ఏమండి, బాధపడకండి, మనకు కూడా మంచి రోజు వస్తుంది. మంచి రోజులు వస్తాయనే కలలు కానీ మిగిలిపోతాయేమో. ఏమండి, బాధపడకండి. రామయ్య, తలుపు తెరు. ఎవరు మీరు? మీ నాన్న లేడా? ఉన్నారు, ఆగండి పిలుస్తా. నానా, నానా. అయ్యో, అరే మీ నాన్న లేరా? బయటికి
వెళ్ళారు? అంకుల్ నాన్న లేడంట, బయటికి వెళ్ళాడంట. ఎప్పుడు వస్తాడు అడుగు బాబు. ఏమండి తెలియదు ఎప్పుడు వస్తారో. ఛా, ఇక్కడికి పోయి ఉంటాడు. సరే బాబు. అరే చిన్నోడా, ఏదైనా ఉద్యోగం చూసుకోరా బెట్ట. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉందిరా బెట్ట. ఏ ఓ అమ్మ, పెద్దోడు ఉన్నాడు కదా, వాడు చెప్పు పోయి. అది కాదురా నాన్న, కాల్ చేయనురా బెట్ట. ఏం వెళ్ళమ్మా, ఈ నసబెట్టకు ఊరికే. పో బయటికి పో. పెద్దోడా, ఏదైనా జాబ్ చేసుకోరా బెట్ట. ఇంట్లో చాలా కష్టంగా ఉందిరా. ఏందమ్మా నువ్వు మళ్ళా పొద్దున్నే మళ్ళా స్టార్ట్ చేసినావు? పో పో అటు అడుగు, డాడీ పిలుస్తుంది. అది కాదురా నాన్న, కాస్త అప్పుల లేదమ్మా, నువ్వు పొద్దునే మొత్తం నస పెడతావు. పోతున్నా నేను, పో. ఇంకా ఎన్ని రోజులు అయ్యా మాకు ఇన్ని కష్టాలు. చూడయ్యా రామయ్య, ఇన్ని రోజులు దాక్కుంది చాలు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు వడ్డీతోటి సహా మొత్తం కావాలి. చూడు భాయ్, పిల్లలు ఉన్నారు, నేను ఇంటికి వస్తా, తర్వాత మాట్లాడతాం ప్లీజ్. తర్వాతనా నువ్వు ఎక్కడ దొరుకుతావు నాకు? ఓ అంటే నువ్వు అప్పు తీసుకున్న విషయం పిల్లలకు తెలియదా? వాళ్ళకు కూడా తెలియని తెలుస్తుంది కదా. కాదు భాయ్, ప్లీజ్ భాయ్, ఇక్కడ వద్దు భాయ్, మీ డబ్బులు ఇచ్చేస్తాను భాయ్ ప్లీజ్. ఏ చల్, ఈరోజు ఏదైనా కానీ మ్యాటర్ తేలాలి. చూడండి పిల్లలు, మీ నాన్న తీసుకున్న డబ్బులకి అసలు కట్టక వడ్డీ కట్టక 3 ఇంతలైంది. నిజమేనా నాన్న? రామయ్య, నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడంటే ఎలా భాయ్? ఒక నెల రోజుల టైం ఇవ్వాలి ప్లీజ్. ఆ డబ్బులు నాకు ఇప్పుడే కావాలి. నాకు తెలియదు, లేకుంటే మర్యాద ఉండదు. అంకుల్ మాటలు మంచిగా రానియండి. ఏంట్రా, మీ నాన్న అంటుంటే కోపం వస్తుందా? మరి నా డబ్బులు ఇవ్వకపోతే నాకు కూడా కోపం వస్తుంది కదా. మీ డబ్బులే కదా, ఇస్తాడు. సరేనా? నేనున్నా కాబట్టి ఊరుకుంటున్నా. అదే వేరే వాళ్ళైతే పరిస్థితి వేరేలా ఉండేది. అంకుల్ మర్యాదగా మాట్లాడండి, లేకపోతే మంచిగా ఉండదు చెప్తున్నా. నాకు తెలియదు, నెల రోజుల్లో అప్పు తీర్చకపోతే బాగోదు. అప్పు తీర్చరు గాని మీ కొడుకులకు కోపాలు పౌరుషాలు ఎక్కువ. మీరేం బాధపడకండి డాడీ, ఇవన్నీ కామన్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి. కొంచెం బాధ ఉందరా నీకు? లక్ష్మి, ఆగండి, ఇన్ని సంవత్సరం నుంచి మీరే ఆపారు. మీ నాన్న ఎలాంటి కష్టాలు పడ్డారో తెలుసా మీకు? అయినా పెద్ద కష్టాలు ఎవరు పడి ఉన్నారు తెలుసా? లక్ష్మి ఆగు లక్ష్మి. ఇప్పుడు చెప్పకపోతే ఇల్లు ఎప్పటికీ మారాలండి. అది కాదమ్మా. నువ్వు మాట్లాడకు. మీ డాడీ ఎలాంటి పనులు చేసి పోషించారో తెలుసా నీకు? టీ షాప్ లో పని చేసేవాడు. వాళ్ళు తాగిన కప్పు అన్ని కడిగేసి పెట్టేవాళ్ళు తెలుసా మీకు? థియేటర్లో పని చేసేవాళ్ళు. అందరు తాగి పడేసిన కూల్ డ్రింక్ ఎత్తుకునేవాళ్ళు. అందరు తిని పడేసిన చిప్స్ ఎత్తేవాళ్ళు తెలుసా బాధాన్ని? కేర్ టేకర్ గా పని చేసేవాళ్ళు. ఇట్లా చెప్పకుండా పోతే మీ నాన్న చేయని పని లేదురా. మీరేమో గాలి తిరుగుతున్నారా హ్యాపీగా, ఏ బాధ్యత లేకుండా. ఎన్నాళ్ళు కష్టపడతారా? సిగ్గుసరం ఉండాలరా మీకు. ఇలాంటి కొడుకును కన్నందుకు బాధపడుతున్నాను రా. విన్నారు కదా, ఇలా వదిలేస్తారు కానీ మీరు మారారు. నా కర్మ, ఈ జన్మకు నా బతుకులు ఇంతే.
నాన్న మన కోసమే కదరా ఇదంతా చేసింది, మనల్ని పెంచి పెద్ద చేయనికే కదరా ఇదంతా చేసింది ఆయన. అవునరా, తప్పు చేసామరా మనం ఇన్ని రోజులు చెడు తిరుగులు తిరిగి. ఆఖరికి అమ్మ నాన్నకు కూడా ఎదురు చెప్పినాం రా. చెయ్యాలరా, ఏదో ఒకటి చెయ్యాలరా. మనం కూడా వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలరా పెద్దోడా. తప్పు మొత్తం తీర్చేసాం రా, ఏదో ఒకటి చేసి తీర్చేయాలరా. మనం కూడా ఉద్యోగం చేద్దాం రా, ఏదన్నా వెతుకుదాం రా. కొడితే ఒక్క దెబ్బ మొత్తం తిరిగిపోవాలరా. జాక్ పాట్ కొట్టాలరా కొడితే. అమ్మా మాకు ఉద్యోగం వచ్చింది. నాకు కూడా వచ్చింది డాడీ. లక్ష్మి, పిల్లలకు జాబ్ వచ్చింది. ఏడవకండి అమ్మా. నాన్న ఏడవకండి నాన్న. మనకు కష్టాలు తీరిపోతాయి ఇక. రావయ్యా రామయ్య, ఏంటి కొడుకులను తీసుకొని వచ్చావు? కొంపదీసి అప్పు తీర్చేస్తావే ఏంటి? నాన్న మొత్తం ఎంత అప్పు ఉందో మొత్తం ఆయనకి ఇచ్చేసాయి. సగం క్యాష్ ని మీదంతా ఫోన్ పే చేసి నాన్న. దా రామయ్య దా కూర్చో. ఏం కూర్చోకండి నాన్న, మొత్తం డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఆ రోజు మా నాన్నని మా ముందు అవమానించావు కదా, ఇప్పుడు మేము అప్పు మొత్తం క్లియర్ చేసాం. నేను అవమానించాలా అంకుల్? మమ్మల్ని కూడా అలా అవమానించచ్చు, కానీ మా నాన్న మమ్మల్ని అలా పెంచలేదు అంకుల్. నీ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన నువ్వు ఏదో గొప్పని కాదు. మా దగ్గర లేనంత మాత్రాన మేము పేదోళం తేజైపోయినట్టు కాదు అంకుల్. డబ్బు ఒక జబ్బు, డబ్బు ఒక వ్యసనం, డబ్బు ఒక అవసరం మాత్రమే అంకుల్. డబ్బు మనిషిని చెడ్డోని చేస్తుంది. అయినా మనిషికి మనిషి సహాయం చేయలేనప్పుడు ఎంత డబ్బు ఏం లాభం అంకుల్? అయినా మీకు అవన్నీ చెప్తే అర్థం కాదు అంకుల్. అప్పు ఇవ్వాలి, పైనుంచి ఇంకా మీ మాటలు పడాలా? అప్పు అడగడానికి రండి, ఇంకోసారి చెప్తాను. లక్ష్మి, 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 ఏమైందండి? ఏమైంది? బయటిరా తొందరరా తొందరరా. ఏమైంది? లక్ష్మి, ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నాడే మాటలు చెప్పలేకపోతున్నా. ఏమైందంటే ఇంత సంతోషంగా ఉన్నారు? నా జీవితంలో ఇంత సంతోషంగా నేను ఎప్పుడు లేను. ఏమైందండి చెప్పండి. మన కొడుకులు మారిపోయారే, మన అప్పు మొత్తం తీర్చేశారు. అవునండి, నా కొడుకులు, మా ముద్దు కొడుకు. ఇన్నాళ్ళు మేము మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాం నాన్న. మా తప్పులు మేము తెలుసుకున్నాం అమ్మా. మేము ఇంకా మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టామమ్మా. అవును నాన్న. సారీ అమ్మా. సారీ నాన్న. ఛా, పిచ్చోళ్ళారా, మనలో మనకెందుకు సారీరా? సారీ ఎందుకు? ఇంతవరకు చూసిన మిమ్మల్ని, ఇప్పటికైనా మారండి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అబ్బా. అమ్మ నాన్న కష్టాన్ని గుర్తించండి. వాళ్ళు ఉన్నప్పుడే సంతోషంగా బాధ పెట్టకుండా చూసుకోండి. వాళ్ళు లేనప్పుడు తలుచుకొని బాధపడడం కంటే ఉన్నప్పుడు చూసుకుంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మందికి అమ్మ నాన్న విలువ వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది, కానీ అమ్మ నాన్న ఉన్న వాళ్ళకి అయినా వాళ్ళ విలువ తెలియాలనే నా ఈ షార్ట్ ఫిలిం. అమ్మ నాన్న దేవుళ్ళు. ఈ షార్ట్ ఫిలిం నచ్చితే కాస్త షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.